गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ఆత్మీయ మిత్రులందరికీ కూడా సాదరపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కాంచి కామకోటి పీఠం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాములు వారు, వారి అనుంగు శిష్యులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వాములు వారు, ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి మరియు ఉత్తరాధికారి శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాములు వారు, వీరందరూ కూడా ప్రాతస్మరణీయులు. గురువు యొక్క మహిమలను మనం స్మరించడం ద్వారా ఆదివ్యాధి హరణృణాం మృత్యు దారిద్ర్యనాశనం శ్రీపుష్టి కీర్తం వందే విప్రహ స్మరణ మాత్రమేత్. గురు స్మరణం చేయడం ద్వారా సకలమైనటువంటి బాధలు నిష్క్రమిస్తాయి. ఏ విధంగా వెలుగు కిరణాలు ప్రసరించగానే ఆ మోడములన్నీ కూడా కరిగిపోతాయి గాలి రాగానే, అలానే ఈ లోకంలో మానవులందరికీ కూడా బాధిస్తున్నటువంటిది ఏంటనగా అజ్ఞానం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అందుకే కన్నడ భాషలో ఒక మాట ఉంది, గురు అనే మహాపురుషుని వద్ద నేను గురు గురు అని గుర్ అనేటువంటి ఒక విశ్వాసం గల ఒక కుక్క మాదిరిగా నేను ఉంటాను అని కన్నడలో ఒక సామెత ఉందండి. ఆత్మీయులారా, ఇక్కడ విశ్వాసం గల శునకానికి ఎందుకు పోలుస్తున్నారంటే, అది ఏ చిన్న ఆహారం ముక్క వేసినా కూడా అది ఎంతో విశ్వాసంగా తన తోకను అల్లాడిస్తుంటుంది. మనందరికీ ఇది తెలిసిన విషయమే. అని గురువు చెప్పేటువంటి ఒక ముక్క అంటే ఒక మాట, ఒక శబ్దం, అది మన చెవులు పడితే చాలు మనం విశ్వాసంగా ఉండాలట. అందుకే దాన్ని బుద్ధి కల మాటలు అని అంటారు. దాన్ని ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు అంటారు, బుద్ధిర్భవానీ ప్రతిదేహ గేహే అన్నాడు కాశీక్షేత్రం ఆ యొక్క స్తోత్రంలో. ఆ యొక్క భవానీదేవి నిండి ఉన్నటువంటి సద్గురు యొక్క బుద్ధి, ఆ గుహలో నుండి వచ్చేటువంటి పలుకులు, చిలక పలుకుల్లాంటి ఆ పలుకులు శ్రీవారి మాటలు అలా ఉంటాయి. వారు అతిగా మౌనంగా ఉంటారు. ఎప్పుడో ఒకసారి మందహాసం చేస్తే ఏదైనా చాలా చిలుక పలుకుల్లాగా మాట్లాడేస్తారు. అది వింటున్నట్టే మనకు ఆ రోజంతా ఆనందంగా ఉంటుంది. శ్రీవారు మాతో మాట్లాడారు ఈరోజు. ఆత్మీయులారా, గురువు దగ్గర మనం సేవించుకోవాలంటే అతి ముఖ్యమైనది ఏమనగా మనకు శ్రద్ధ మరియు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం
ఈ రెండు చాలా అమూల్యమైనటువంటివి. మన యొక్క పూర్వంలో ఉన్నటువంటి యొక్క పాండిత్యం కానివ్వండి, నేను ప్రవచనం చెప్పగలవాడినానండి, నేను ఇది, అవన్నీ కూడా పక్కన తోసేయాలి. గురువును ఉదయాన్నే మనం దర్శించుకుంటాం, దాన్ని విశ్వరూప దర్శనం అని అంటారండి. వారు అలా బయటికి వచ్చి తన యొక్క మందస్మితమైనటువంటి ముఖంతో మనందరికి దర్శనం ఇవ్వగానే మన యొక్క సమస్తమైనటువంటి చికాకులు తొలగిపోయినట్టే. మేము కాశీ దివ్యక్షేత్రంలో శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారు చాతుర్మాసి దీక్ష చేస్తున్నప్పుడు అక్కడ వెళ్ళి శ్రీవారిని ఉదయాన్నే దర్శనం చేసుకునేవారు. అప్పుడు ఆయన చూస్తే ఇంకా కాశీ విశ్వనాథుడు ఇక్కడే ఉన్నాడు కదా అని మాకు అనిపించేది. అందుకే మందస్మిత వదనార బింబం అని అంటారు కామాక్షిదేవిని. ఎందుకంత ముఖము మందస్మితంగా ఉంటుందంటే వారు సమస్తమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగి అమ్మను పరిపూర్ణంగా వారిలో ఆహ్వానం చేసుకుని ఉంటారు. అందుకే మనము దర్శించడం మన చాలా పూర్వజన్మ సుకృతం. వారు చేసేటువంటి శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారు చేసేటువంటి అద్భుతమైనటువంటి మాటలు మరియు వారు చేసే మహిమలన్నీ కూడా ఎంతో గూఢార్థంతో ఉంటాయి. గూఢార్థం ఉంటుంది దాంట్లో. ఎవరినైనా ఒక వ్యక్తిని ఉద్దేశించి వారు ఏదైనా చెప్పాలని అంటే వారు దాన్ని అందుకోవాలి. నాకు చెప్పారు ఈ విషయాన్ని, నేను దాన్ని సరిగా వినియోగించుకోవాలి అని. అది మంచి మాట కానివ్వండి, లేదా మన క్రమశిక్షణలో పెట్టేటువంటి విషయం కానివ్వండి, మన యొక్క భావంతో ఉన్నటువంటి ఆ పలుకులను స్వీకరించాలి. అందుకే వాగర్థావివ సంప్రక్తౌ వాగర్థ ప్రతిపక్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అంటారు. ఆ యొక్క పార్వతీ మరియు పరమేశ్వరుడు కలిసినటువంటి ఆ యొక్క వాక్కు దాంట్లో శబ్దం గూఢార్థంగా ఉంటుంది. అందుకే ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు చెప్పినటువంటి ప్రతి శ్లోకంలో కూడా అద్వైతం అనేది తొణికిసలాడుతుంటుంది అన్నమాట. ఆత్మీయులారా, ఒకసారి మా అందరి అదృష్టమా అన్నట్టుగా వారితో సేవ చేసుకోవడం, వారి పరిచర్యల్లో ఉండడం అనేటువంటిది అది వారి అనుగ్రహం కానీ మన ప్రయత్నం కాదు. ఒకమారు కాంచి దివ్యక్షేత్రంలో శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారు ఉదయాన్నే పూజ అయిన తర్వాత వచ్చి కూర్చున్నారు. అది ధనుర్మాసం అనుకుంటాను. ఉదయమే పూజ అయింది, వచ్చి అట్లా కూర్చున్నారు. ఎక్కడ ఎదురుగానే ఆ కాంచి పరమాచార్య స్వాముల వారి బృందావనము, దాని ప్రక్కననే శ్రీ జయేంద్రేశ్వర స్వాముల వారి బృందావనం ఉంది. అక్కడ శ్రీవారు కూర్చుని ఉన్నారు. అక్కడ భక్తజనులకు తెలిసి చాలామంది వచ్చారు. హాల్, పెద్ద హాల్, అది ఆ సభాభవనంగా ఉంటుంది. వారిని అలా వచ్చి కూర్చున్నారు. అందులో ఆశ్చర్యపరిచేది ఏంటంటే కర్ణాటక ప్రాంతం నుంచి కొంతమంది భక్తులు వచ్చారు. వారందరూ ఒకే గ్రామమైనా కూడా దూరంగా కూర్చున్నారు. అందరినీ స్వామివారు చూస్తూ అక్కడ ఉన్నటువంటి నూతన దంపతులను పిలిచారు. ఇక్కడ పిలిచి, మీరు 3 ఏళ్ల కిందట వచ్చారు కదా ఇక్కడికి అని అడిగారు. స్వామివారు కన్నడ కూడా భాష బాగా వచ్చు, కన్నడ భాష బాగా మాట్లాడతారు. మన ఉడిపి, ధర్మస్థల ఇక్కడంతా వచ్చినప్పుడు చక్కటి ఉపన్యాసాలు ఇచ్చారు. మేమంతా ఆశ్చర్యపోయాం, కన్నడ ఎంత చక్కగా మాట్లాడుతున్నారు భాష అని. ఆ విధంగా వారితో అడిగారు కన్నడ భాషలోనే, మీరు పోయిన సంవత్సరం వచ్చారు కదా అంటే, అవును స్వామిని సిగ్గులో తల వంచుకుంది ఆమె. మాకు ఈ సంవత్సరమే వివాహమైంది, మేము 3 ఏళ్ల కిందట వచ్చాము, మేము దూరంగా కూర్చున్నాం అక్కడ. అప్పుడు మీరు చెప్పారు, మమ్మల్ని ఇద్దరినే దగ్గరికి పిలిచారు. మా గ్రామ ప్రజలంతా మేము వేరే కుటుంబాలు కదా, స్వామివారు ఎందుకు పిలిచారు అనుకొని మా ఇద్దరికి కూడా మీరు ఫలం ఇచ్చారు అని నా వైపు ఇలా చూశారు స్వామివారు. అంటే చూడు, 3 ఏళ్ల కిందట వచ్చారు, మరి ఇప్పుడు నూతన వధూవరులు అయినారు తెలిసిందా అంటూ మందహాసంతో చూశారు. స్వాములు వారు వారిని దీవించి వారి లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత నాకు కుతూహలంగా ఉండి వాళ్ళని అడిగాను, కన్నడ కదా నా భాష, వాళ్ళని అడిగాను, 3 ఏళ్ల కిందట వచ్చారు, కొద్దిగా జ్ఞాపకం ఉందండి, మరి ఏమిటిది, వాళ్ళు వేరే మీరు వేరే దూరం కూర్చున్నారు కదా అంటే, అవునండి స్వామి, మేము లాస్ట్ టైం కాంచీపురానికి వచ్చాము, మావి 2 కుటుంబాలు,
మేము బిజాపూర్ వైపు వాళ్ళము. మా గ్రామంలో మా ఇద్దరికంటే మాట పలుకేం లేదు. అయితే యాత్ర కాబట్టి మేమంతా కలిసి వచ్చాము. ఈ అబ్బాయి అప్పటికి ఉద్యోగం లేదు, సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఇంకేమ్మాయి ఇవ్వాల అనుకుంటున్నాము. అయితే ఉద్యోగం లేదు కదా అని మేము మౌనంగా ఉంటుంది. శ్రీవారి దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత 6 నెలలకే మా అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందండి, మంచి జీతము. తర్వాత వీళ్ళని అడిగాము, వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. అన్నీ సరిపోయినాయి, వివాహం చేసుకున్నాము. శ్రీవారి అనుగ్రహం కదా, ఒకసారి వచ్చి వెళ్దామని ఈ సంవత్సరం వివాహమైంది. మేము ఇద్దరు కూడా తీసుకొని వచ్చాము. ఈ విధంగా మహాపురుషుడు అండి స్వామి. దూరం దూరం కూర్చుంటే అబ్బాయి అమ్మాయిని కూడా దగ్గరికి పిలిచి ప్రసాదం ఇచ్చారు. ఈయన మహిమ చాలా గొప్పది అన్నారు. అవునమ్మా, మహాస్వాముల వారి స్వరూపమే వీరంతా కూడా. కాంచి పరమాచార్య స్వామి వారి యొక్క తద్రూపమే శ్రీ శంకర విజయేంద్ర స్వామి వారు. వీరి లీలలు కూడా అపారంగా ఉంటాయి. వాళ్ళు అన్నారు, మీరు అదృష్టవంతుల స్వామి, ఎప్పుడు దగ్గరే ఉంటారంటే, అమ్మ దగ్గర ఉన్నమాట నిజమే, వారిపైన భక్తి కలగాలను, వారి అనుగ్రహం కావాలమ్మా అని చాలా సంతోషం స్వామిని. వాళ్ళ ప్రసాదాలు తీసుకొని మా ఊరి వివరాలను అడిగి వాడు వెళ్ళారు. తర్వాత ఇంకొకసారి ఏం జరిగిందంటే, శంకర విజయేంద్ర స్వాముల వారిలో అపారమైన మేధస్సు, తీవ్రమైన జ్ఞాపక శక్తి వారిది. ఇలా కాంచి పరమాచార్య స్వామి వారి మాదిరిగానే. కాంచి పరమాస్వామి వారు ఎవరినైనా ఒకసారి చూశారంటే అయిపోయింది, నామగోత్రాదులతో సైతం వారి పేర్లు నామం ఉంటాయి ఆయనకు. అది మహామేధస్సు అండి, మహాసరస్వతి అనుగ్రహం వల్ల కలుగుతాయి. తర్వాత ఒకసారి వారు ప్రతిరోజు కూడా శ్రీవారు అనేకమైన వృత్తపత్రికలు చదువుతారు. దాదాపుగా 20-30 పేపర్లు చదువుతారేమో. చదివిన తర్వాత మార్క్ చేసి కన్సర్న్డ్ ఫైల్స్కి వెళ్తాయి అవి. ఎప్పుడైనా ఒకసారి వారు వాటిని గురించి అడుగుతారు. ఇలాంటి పేపర్లో వచ్చింది, దీని గురించి బంగారు లేపనం ఎలా చేయాలి, ఇలాంటి శిల్పకళ గురించి కాదండి, దీంట్లో అంతా ఉండి తీసుకొని రండి అని చెప్తుంటారు. డేట్ సైతం చెప్తారు వాళ్ళు, ఏ పేపరు ఏ డేటు ఎన్నేండ్ల కింద చెప్తారు. అందుకే వాళ్ళు ఆ పేపర్స్ కటింగ్ చేసి చాలా జాగ్రత్తగా భద్రపరుస్తుంటారనమాట. అదేవిధంగా ఒకసారి ఏం జరిగింది, ఎవరైనా వస్తే శ్రీవారు ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు వచ్చి వెళ్ళారు కదా ఆ బృందం మాదిరిగా, వారితో ఎట్లా మేము మాట్లాడానో జ్ఞాపకం పెట్టుకోవాలి నేను. అట్లా ఎవరైనా వస్తే వారితో మాట్లాడు అనుకుంటారు. వారితో మాట్లాడిన తర్వాత ఎప్పుడో ఆ రోజు అడగచ్చు, మర్నాడు అడగచ్చు, తర్వాత ఒక సంవత్సరం తర్వాత అడగచ్చు. వారితో నీవు మాట్లాడావు కదా, మరి వారి వివరాలు ఏంటి అని అడుగుతారు ఆయన. వారు ఏమిట్లో ప్రసిద్ధి, వారు ఏం చదువుకున్నారు అని. నాకు కొంచెం హడావిడి, దీంట్లో నన్ను ఎక్కువ జ్ఞాపకం పెట్టుకోను. అందుకోసం ఏం చేస్తుంటే అన్ని పేపర్లు రాసుకుంటాను అనమాట. ఎప్పుడైనా అడిగితే దాన్ని చూసి ఒకసారి చదివేయచ్చు అని. ఆ విధంగా ఉండగా ఒకసారి ఏం జరిగింది, ఎవరో ఒక ఆయన మంచి వ్యక్తి వచ్చాడు, యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన మంచి సైన్స్ విషయాల్లో బాగా ఆరితేరినవాడు. ఆయన గురించి అన్ని వివరాలు సేకరించుకొని రాసి పెట్టుకున్నాను. స్వాముల వారి తర్వాత పూజకి వెళ్తూ అన్ని రాసుకున్నట్టున్నావు కదా అన్నాడు. అవును స్వామి అన్నాను. తర్వాత ఏం జరిగింది, కొన్ని రోజులు అయిన తర్వాత నేను మా గ్రామానికి వచ్చేసాను. వచ్చినప్పుడు ఈ హడావుడిలో ఆ పేపర్లు ఏం చేశాను, ఆ డైరీ మా ఇంట్లో బీరువా ఉంటే దాని దగ్గర పెట్టేశాను. తర్వాత వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి కదా, డైరీ తీసుకెళ్ళలేదు. అక్కడ వెళ్ళిన తర్వాత వారం రోజులకు స్వామివారు ఆ రోజు ఏదో రాసుకున్నావు కదా, ఆ పేపర్ ఎక్కడుంది తీసుకురా అన్నారు. నేను వెళ్ళి అక్కడ ఉంది కదా అనుకుని ఆ గదిలో, నేనున్న గదిలో వెతికాను. ఎక్కడ ఏం దొరకలేదు. నాకు చాలా ఇదనిపించింది. పక్కన ఎవరు నిల్చుకున్నారు, వాళ్ళ ముందు నా మర్యాద ఏమవుతుందా అని. అలా వెతికి వచ్చేసాను. వచ్చి నన్ను చూస్తున్నట్టే స్వాముల వారు ఒకసారి నవ్వుతూ నన్ను అలానే చూశారు. చూసి ఒక నిమిషం అయిన తర్వాత వాళ్ళని పలకరించి రేపు మాట్లాడదాంలేండి వాళ్ళని పంపించేసిన తర్వాత గదిలోకి వెళ్తూ నేను చేయకట్టుకుని దాన్ని వెనకలే వెళ్ళాను. వెళ్ళగానే స్వాముల వారు, ఇంకేముంది, హోస్పేట బీరువా అరలో పెట్టావు, ఇంతే కదా అన్నారు. మీరు ఇక్కడ బాగా జ్ఞానం పెట్టుకోవాల్సిన విషయం అవుతుందండి. అప్పటికీ శ్రీవారు మా ఇంటికి రానేలేదు. మా ఇంట్లో అర ఉందని అక్కడ నేను పెట్టానని కానీ అస్సలు తెలుసుకోవడం సాధ్యం లేదు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, ఏమో ఉండొచ్చు స్వామి అని చేయి కట్టుకొని చెప్పాను. సరేలే అని వెళ్ళిపోయారు. ఏం మందలించలేదు ఆయన. ఆ తర్వాత ఏమైంది, ఒక నెల రోజుల తర్వాత మా ఇంటి నుంచి కబురు వచ్చింది రమ్మని. నేను వెళ్ళాలి కదా, నా మనసులో ఆ రోజు నుంచి ఉంది, నేను అల్మార్లో పెట్టానా, హాస్పిటల్లో ఉందా, నిజంగా చెప్పారా, ఇదేమన్నా సూచన, నా ఊహించి చెప్పారా, నా అంత తలకాయ అదే.
ఒక నెల రోజుల తర్వాత నేను గ్రామానికి వెళ్ళాను. వెళ్తున్నట్టు నా భార్య తన చేతిలో సంచి తీసుకుంటున్నాను. నేను తక్షణం లోపలికి వెళ్ళి బీరువా తెరిచి తెరవగానే ముందరే ఉంది ఆ డైరీ. చూడండి, అక్కడ కూర్చున్న వారు ఇక్కడ జరిగిన విషయం చెప్పేశారు. దాన్నే వారు అంతర్యామి అని అంటారు. అంతర్యామి అనే పదం ఎవరికి వస్తుంది? శ్రీ వెంకటేశ్వర స్వామికి. సర్వత్రా వ్యాపకమైనటువంటి భగవాన్ విష్ణు స్వరూపం. అలా ఈ వాక్పుష్పములన్నీ కూడా శ్రీ శంకర విజయ సరస్వామి దివ్య పాద పద్మం సమర్పి సెలవు తీసుకుంటారు. ఇట్లా మీ ఆత్మీయ మిత్రుని నివర్తి నాగభూషణ్ శర్మ. 7483229249. హర హర శంకర, జయ జయ శంకర.